దేవీ నవరాత్రులు, శారదా నవరాత్రులు ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజులు రావడం జరిగినది. ఈ దేవీ నవరాత్రులు అనగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజులు. ప్రధానంగా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో మనం ఆచరించడం ద్వారా ఆ జగన్మాత అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. ప్రధానంగా మన ఇంట వీరుంటే 11 రోజులు కూడా అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసుకుని అమ్మవారి యొక్క ఆరాధన కుంకుమార్చన నిర్వహించుకోవడం ద్వారా మన ఇంట ఎప్పుడు కూడా ఆ జగన్మాత అనుగ్రహంతో శుభాలు జరుగుతాయి. మరి కుదరని పక్షంలో మన ఇంట మన పరిసరాల్లో ఉండేటువంటి ఆలయంలో, అమ్మవారి ఆలయంలో చక్కగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో మీ యొక్క గోత్రనామములతో ఈ యొక్క 11 రోజులు కూడా అమ్మవారికి అర్చన నిర్వహించుకోవడం అత్యంత శుభప్రదము. దీనివలన ప్రధానంగా స్త్రీలకి చక్కటి మాంగళ్య సౌభాగ్యము, చక్కని సంతానము, భోగభాగ్యాలు, ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత, ఇవన్నీ కూడా ఆ జగన్మాత అనుగ్రహం వలన మనకి లభిస్తాయి. కాబట్టి దేవీ నవరాత్రుల్లో ప్రధానంగా అమ్మవారి యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో చేయండి. అమ్మయందు మనసు లగ్నం చేసి చేయండి. తద్వారా ఆ జగన్మాత మనకి ఎటువంటి వరాలు కావాలో అటువంటి వరాలన్నీ కూడా తప్పక అందజేస్తుంది. అంతేకాకుండా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ప్రధానంగా బియ్యంతో కూడిన క్షీరాన్నము, చిత్రాన్నము, బూరెలు, పులిహార, గారెలు, ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి. మరి ఇవన్నీ చేసే శ్రద్ధ మాకు లేదు, లేదా ఓపిక లేదంటే కనుక అమ్మవారికి క్షీరాన్నము లేదా పులిహార నివేదన చేయడం ద్వారా ఆ జగన్మాత ఎక్కువ ప్రీతి చెందుతారు. కాబట్టి ఈ దేవీ నవరాత్రుల్ని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ జగన్మాత అనుగ్రహానికి పాత్రులవ్వండి. శ్రీమాత్రే నమః.